महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं भगवतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीपूर्णे प्रणवात्मके मणिमये दृक्सारते संस्थितं शान्तं शीतकरप्रभुं गुरुवरं योगासनाधिष्ठितं स्मेरास्य स्मितपुष्पगन्धवसनं चिन्मुद्रयालङ्कृतं शब्दब्रह्ममयं परात्पर हंस योगीश्वरं भावये। श्री गुरुभ्यो नमः। श्रीमन्महागणाधिपतये नमः। सभाये नमः। श्रीमात्रे नमः। నేడు శ్రీ సంత మఠ మూల మహాసంస్థానము శక్తిపీఠం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శక్తిపీఠం సురభి గోశాల షష్టమ వార్షికోత్సవ కార్యక్రమానికి 6వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ భగవద్భక్తులందరికీ కూడా మీ అందరిలో స్థితమై ఉన్నటువంటి ఆ అమ్మవారి స్వరూపానికి మా యొక్క నమస్సులను సమర్పణ చేసుకుంటూ గోవు మన సనాతన ధర్మంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి దైవం. శాస్త్రంలో గోవు యొక్క విశిష్టత చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. దేవతలందరూ కూడా గోరక్షణే ప్రథమ కర్తవ్యంగా దేవానుదేవతలందరూ కూడా ఆచరించి చూపడం జరిగింది. దేవ దానవ యుద్ధాలు కూడా గోవు కొరకే జరిగినటువంటి ఉదంతాలు మనము పురాణాలలో చాలా చూడవచ్చు. అంటే మన ధర్మము గోవు చుట్టూ తిరుగుతూ ఉంది, గోవుతోనే ముడిపడి ఉన్నది. గోమాత లేకుండా సనాతన ధర్మము లేదు అనేటటువంటిది ఇది నిత్య సత్యమైనటువంటిది, విశ్వ సత్యమైనటువంటి విషయం. సకల దారిద్ర్యాలు తొలగిపోవాలి అంటే గోసేవ అత్యంత ముఖ్యమైనటువంటిది అని చెప్పి మనకు పురాణాలు శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి. దారిద్ర్యము తొలగిపోవాలి అంటే ఉత్తమమైనటువంటి మార్గము గోసేవ అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనీసం 3 రాత్రులైనా గోశాలలో గోవులు సంచరించేటటువంటి స్థలములో గోవులు తిరిగాడినటువంటి నేలపై మట్టిపై నిద్రపోవాలి. అలా చేసినట్టయితే సకల సంకల్పాలు నెరవేరుతాయని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ప్రతిసారి భక్తులు కూర్చోవడానికి
నిండుగా కుర్చీలు వేస్తాం. నేను ఈసారి కావాలని చెప్పే మన వాళ్లను వద్దు అని చెప్పి కుర్చీలు కొన్ని మాత్రమే వేయించాను. తర్వాత ఇప్పుడు మీరు కింద కూర్చున్నటువంటి ఏవైతే చెద్దర్లు ఉన్నాయో ఆ చెద్దర్లు కూడా వేయించలేదు. మొత్తం గోపేడతో అలికినటువంటి స్థలం, గోస్థలం మొత్తము కూడా ఆవు పేడతో చాలా స్వచ్ఛంగా అలికినటువంటి పవిత్రమైనటువంటి స్థలం. శాస్త్రం ఏం చెబుతుంది అంటే గోశాలలో కింద కూర్చోవాలి. అది కూడా ఎక్కడైతే గోవు తిరిగాడినటువంటి మట్టి ఉంటుందో ఆ మట్టి పైన కూర్చుంటే ఉత్కృష్టమైనటువంటి ఆసనంపై కూర్చొని తపస్సును ఆచరించినటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ వార్షికోత్సవం ఈ ఒక్క రోజైనా అటువంటి భాగ్యాన్ని భక్తులకు కలిగిద్దాము అని చెప్పి కింద ఏమీ వేయలేదు. కానీ చివరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మాట నెగ్గింది. స్వామి, అందరూ కూడా పూజా కార్యక్రమం అని చెప్పి మంచి మంచి బట్టలు వేసుకొస్తారు, ఖరీదైనటువంటి చీరలు కట్టుకొని వస్తారు. కాబట్టి కింద కూర్చోవడానికి ఇష్టపడతారో లేదో, కింద కూర్చుంటే వాళ్ళ వస్త్రాలు మలినమవుతాయో ఏమో, ఇబ్బంది పడతారేమో అని అంటే చిట్ట చివరకు తప్పింది లేక వేయించాల్సి వచ్చింది. కానీ శాస్త్రం ప్రకారము ఈ గోవు తిరిగాడినటువంటి నేలపై కూర్చోవడము ఉత్తమోత్తమైనటువంటిది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి పూజా ప్రారంభం కంటే ముందు కూడా కింద కూర్చోగలిగినటువంటి వాళ్ళు, ఇబ్బంది లేని వాళ్ళు, ఏ రకమైన ఇబ్బంది లేదు, హాయిగా కూర్చోగలుగుతామన్న వాళ్ళు కింద కూర్చోండి. ఇబ్బంది ఉన్నవాళ్ళు దయచేసి పైన కూర్చోండి. ఎందుకంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ధర్మ సాధనకు ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఈ శరీరమే. దీన్ని కాపాడుకోవాలి. కాబట్టి అట్లా ఇబ్బంది ఉన్నవాళ్ళు పైన కూర్చోండి, మిగతా వాళ్ళు కింద కూర్చోండి అని ప్రారంభంలో విన్నవించడం జరిగింది. పూజ ప్రారంభం కంటే ముందుగా చెప్పడానికి వెనక ఉన్నటువంటి కారణం అది. అంటే గోవు చెంత మనము గోవు తిరిగాడినటువంటి నేలపై కూర్చోవాలి. కనీసంలో కనీసం 3 రాత్రులైనా ఆ గోవు తిరిగాడినటువంటి మట్టిపై పడుకోవాలి, నిద్ర చేయాలి. అంటే 3 రోజులు గోశాలలోనే ఉండి శ్రద్ధా భక్తులతో గోసేవ చేసుకొని ఆ యొక్క గోమయము గోమూత్రాదులను అన్నిటినీ కూడా తీసి స్వచ్ఛం చేసి 3 పూటల ఆవుకు తినడానికి మంచిగా గ్రాసము వేసి, తాగడానికి నీళ్లు వేసి, వాటిని మంచిగా నీళ్లతో కడిగి శుద్ధి చేసి, ఎట్లాగైతే మనము ఇంట్లో దివ్య మంగళ విగ్రహ రూపమైనటువంటి భగవంతునికి మూర్తి పూజ చేస్తామో ఆ భావనతో ప్రత్యక్ష దేవుడిగా భావించి అభిషేకాదులతో మొదలుకొని పూజాదులన్నీ కూడా చేసి వాటికి ప్రత్యక్ష నైవేద్యం సమర్పించి, ఎట్లాగైతే ఇంట్లో పెద్దలుంటే కాళ్ళు వత్తి వాళ్లకు సేవ చేస్తామో పెద్దలకు, అట్లా గోవుకు కూడా గోవు చెంత గోవు దగ్గర కూర్చొని గోవు కాళ్ళు సుతిమెత్తగా కాళ్ళు ఒత్తుతూ గోసేవ చేస్తూ సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ భూమి శయ్య ఆవు తిరిగాడిన నేలపై పడుకొని అట్లా కనీసం 3 రాత్రులు 3 రోజులైనా గోసేవ గనక చేసినట్టయితే దారిద్ర్యము పటాపంచలవుతుంది అని మనకు శాస్త్రం తెలియచెప్పడం జరిగింది. గోసేవ అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయం. ఇది చాలా మనసులో కలిసి వేస్తూ ఉండేది. ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ గోశాలలు కనిపించేవి. ఆ గోశాలలకు వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడల్లా మనసులో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక వెలితి అనిపించేది. అయ్యో, ఇంత బ్రహ్మాండంగా గోశాలను ఏర్పాటు చేసుకొని గోవులను సేవించుకుంటున్నారు కదా, మరి ఈ భాగ్యము మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు, మన పట్టణంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఇలాంటి భాగ్యము ఉంటే ఎంత బాగుంటుందో.
ఎంత దౌర్భాగ్యలము కదా. గోవును దర్శించుకునే అవకాశం లేదు, గోవును సేవించుకునేటటువంటి అవకాశం లేదు. గోశాలలను దర్శించుకోవాలంటే ఇలా సుదూర ప్రాంతాలకు ఎక్కడో భాగ్యనగరమో ఇంకెక్కడో అటువంటి ప్రాంతాలకు వెళితే గాని గోశాలల దర్శనం జరగదు కదా. అటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ గడ్డపై గోశాల లేకపోవడము చాలా బాధకరమైనటువంటిది అని మనసుకు ఎప్పుడూ కూడా అది తంతె కొడుతుంది అంటారు కదా, అట్లా ఎప్పుడూ కూడా మనసులో కొట్టేది, టక 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 గోశాల లేదు ఈ ప్రాంతములో అని చెప్పి. అట్లా మనస్సులో ఒక ధర్మకార్యము గురించి సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం నెరవేర్చడానికి పరమాత్ముడే దారి చూపుతాడు అనేటటువంటిది మన దార్శనికులు ఋషులు మనకు వారు అనుభవం ద్వారా తెలుసుకొని మనకు చెప్పారు. కాబట్టి ఒక సంకల్పము అహర్నిశలు నిరంతరము కూడా గోశాల ఈ ప్రాంతంలో ఉండాలి, గోశాల నెలకొల్పాలి అనేది ఒక భగవన్ నామ జపం మాదిరిగా లోపల తిరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ సంకల్పం పరమాత్ముడికి చేరింది. కాబట్టి నారాయణపేటలో గోశాల ఏర్పాటు చేయాలి అనేటటువంటి సంకల్పానికి అంకురారోపణ చేసేటటువంటి సమయము 2020వ సంవత్సరములో మనందరికీ కూడా ఈ ప్రాంతవాసులకు కలిగింది శక్తిపీఠం రూపంలో. అప్పుడు ఉన్నటువంటి శక్తిపీఠం కోర్ కమిటీలో శ్రీ రుద్రసముద్రం రాములు గారు ఉన్నారు, శ్రీ నడిమింటి మురళీధర్ గారు ఉన్నారు, శ్రీ ఆకుల బాలప్ప గారు ఉన్నారు, శ్రీ బందిగి బాలరాజు గారు ఉన్నారు. ఈ కోర్ కమిటీ కూర్చున్నప్పుడు ఎప్పుడూ కూడా నేను నా బాధను వ్యక్తపరిచేటటువంటి వాడిని. కాబట్టి ఒక గోశాల ఏర్పాటు చేయాలి అని చెప్పి అప్పుడు ఇలాగే సమావేశంలో కూర్చున్నప్పుడు అప్పుడు కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ బందిగి బాలరాజు గారు, స్వామి మీరేమి చింతించాల్సినటువంటి అవసరం లేదు, గాంధీనగర్లో లింగయ్య గుడి సమీపాన మాదొక స్థలం ఉన్నది, మీరు చూడండి, ఆ స్థలం మీకు నచ్చితే అక్కడ మనం గోశాల ప్రారంభం చేయవచ్చు, మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, నేను గోసేవ కొరకు స్థలాన్ని మీకు అనువుగా చేస్తాను, మీరు మొత్తం కూడా ఏర్పాటు చేసి గోశాలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందరు సభ్యులం వెళ్ళడం, ఆ స్థలాన్ని చూడడం, ఆ యొక్క స్థలం అందరికీ నచ్చడం, అక్కడ గోశాలను ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పం చేసుకోవడం, భూమి పూజ చేసి గోశాల నిర్మాణం ప్రారంభం చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి రావడం, 2 సంవత్సరాల గడువు ఇచ్చారు వారు. స్వామి 2 సంవత్సరాల వరకు మీరు ఇక్కడ గోసేవను నిర్వహించుకోవచ్చు అని చెప్పి. సరే, గోశాల ఏర్పాటు చేయడానికి స్థలం ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. కానీ ఏర్పాటు చేయాలి అంటే లక్షల రూపాయల డబ్బుతో కూడుకున్నటువంటిది వ్యవహారము. అప్పుడు శ్రీ నడిమింటి మురళీధర్ గారు పెద్దలు ఒక మార్గం చెప్పారు. స్వామి, మనం ఈ రకంగా ఈ మార్గాన్ని కనుక అనుసరిస్తే మనము గోశాల నిర్మాణం ప్రారంభం చేయవచ్చు అని చెప్పి ఆ కోర్ కమిటీలో వారు చేసినటువంటి సూచనకు మిగతా సభ్యులందరూ కూడా సమ్మతి తెలపడం చేత, వారు సూచించినటువంటి మార్గంలో వెళ్ళడం చేత గోశాల నిర్మాణానికి పునాదులు పడ్డాయి, అంకురారోపణ జరిగింది. అక్కడ లింగయ్య గుడి దగ్గర శ్రీ బందిగి బాలరాజు గారి యొక్క స్థలంలో మనం గోశాల ఎంతో వైభవంగా మనం నిర్మాణం చేసుకున్నాం. చాలామంది అన్నారు, స్వామిది తాత్కాలికం కదా, 2 సంవత్సరాల కొరకే కదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత వైభవంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి. కానీ గోవు సకల దేవత నివాసము అని మనం నమ్ముతాం. 3,000,000 దేవతలకు నిలయము గోమాత అని మనం విశ్వసిస్తాం. మన శాస్త్రము కూడా అదే చెబుతుంది. కాబట్టి దేవుణ్ణి మనం ఇంటికి పిలుచుకోవాలి అంటే ఎంత వైభవంతో పిలుచుకోవాలా మనం కదా.
ఇంట్లో ఒక దేవతా విగ్రహం పెట్టుకోవాలంటేనే ఇంట్లో దేవుని ఇంటిని ఎంత ముస్తాబుగా మనం చేసుకుంటాం. అటువంటిది 3 కోట్ల దేవతలకు నిలయమైనటువంటి గోమాతను మనం ఒక స్థావరం ఏర్పాటు చేసేటప్పుడు దేవతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కష్ట నష్టం లేకుండా దేవతలను ఆహ్వానించుకోవాలనేటటువంటి ఒక సంకల్పంతో ఎంతో వైభవంగా మనము నిర్మాణం చేసుకోవడం జరిగింది. అయితే గోశాల నిర్మాణం చేసుకోకంటే ముందు ఇప్పుడు ఎక్కడైతే మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని శక్తిపీఠంలో మీరందరూ కూడా దర్శించుకుంటున్నారో అదే స్థలంలో మొట్టమొదటగా గోవులను అక్కడ కట్టివేసుకోవడం జరిగింది. ఎక్కడ స్థలం లేదు, గోసేవ చేయాలి, వచ్చిన భక్తులకు గోవుల దర్శనం కావాలి అని చెప్పి అక్కడ ఆ శక్తిపీఠంలో అక్కడ నివాసం ఉండేటటువంటి ఆ స్థలంలోనే ఇప్పుడు ఉత్సవమూర్తి ఎక్కడైతే కొలువు తీరిందో అదే స్థలంలో, అదే హాల్లో మనము మొట్టమొదటగా గోమాతను అక్కడ సేవ చేసుకోవడం ప్రారంభం చేశాం. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి నందిశాల, ఇక్కడ అన్ని గోమాతలు ఉన్నాయి, అక్కడ నందీశ్వరులు ఉన్నారు. ఈ మధ్య గోమాతలు కూడా కొన్ని అక్కడ చేరినట్టున్నాయి. అక్కడ వెనకాల బోర్డు కనిపిస్తుంది మనకు. ఆ బోర్డులో అమ్మవారి పేరు లక్ష్మి. ఇక్కడ ప్రతి గోమాతకు కానీ కోడె దూడకు కానీ అన్నిటికీ కూడా మనం ఇంట్లో పిల్లలు పుడితే ఎట్లా పేర్లు పెట్టుకుంటామో ఇక్కడ కూడా అట్లా అన్నిటికీ మనం పేరు పెట్టుకున్నాం, పేరుతో పిలుచుకుంటాం. మొట్టమొదటగా లక్ష్మీ గోమాత శక్తిపీఠంలోనికి రావడం జరిగింది. అట్లా ఒకటి గోవులు పెరుగుతూ పోయినాయి. మరి ఆవులేమో వచ్చినాయి. గోసేవ చేయాలనే తపన బాగానే ఉంది, కానీ ఆవులకు గ్రాసం వేయడం చాలా కష్టం. తర్వాత వాటికి సంబంధించిన సేవ చేయడం అది ఒక రకమైనటువంటిది, అదొక సేవని, అదొక పనినే. అటువంటి సందర్భంలో కొన్నిసార్లు ఉన్న 2-3 గోవులకే గ్రాసం వేయడానికి ఇబ్బంది పడినటువంటి రోజులున్నాయి. ఒక్కొక్కసారి తినడానికి తల్లెపైన కూర్చుంటే అక్కడ గోమాతకు సరిపడ కడుపు నిండా తినడానికి గ్రాసం లేదు కదా అని చెప్పి కళ్ళ వెంబడి కన్నీళ్లు కార్చుకుంటూ నోటి వెంబడి ముద్దలు మింగినటువంటి రోజులున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విచ్చేసినటువంటి మన జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి శ్రీ ఆకుల బాలప్ప గారు, వారు అప్పుడు కోర్ కమిటీ సభ్యులుగా ఉన్నారు మన శక్తిపీఠంలో. వారితో పాటు బాపన్పల్లి దత్తు అని చెప్పి వారు నా బాధను చూడలేక ఎక్కడో దగ్గరికి ఎక్కడ ఆవులు ఎక్కడ పశు సంపద ఉన్నదో వాళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళ దగ్గర విన్నవించుకొని ఒక మోపు తీసుకొని రావాలా, వేయాలా. ఒక మోపు ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని పూటలు అవుతుంది, ఇక అట్లా కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి పక్కల ఏ ఊర్లో ఎవరి దగ్గర ఉంటే అక్కడ 2 రోజుల కొరకు 3 రోజుల కొరకు తీసుకొని రావాలా, వేయాలా. ఇది కూడా కుదరని పక్షంలో ఇక చివరకు పెద్దలు శ్రీ ఆకుల బాలప్ప గారు, వారి సొంత వ్యవసాయ పొలం ఉన్నది. వారు గుజరాత్ నేపియర్ పేరు కూడా నాకు గుర్తుంది, గడ్డి, ఆ గింజలు తీసుకొచ్చి పచ్చిగడ్డి వేసి రోజు ఆవులకు సరిపడేటటువంటి పచ్చిగడ్డి మోపును కోసి మోపు కట్టేసి స్వయంగా వారి బండి పైన రోజు శక్తిపీఠానికి తీసుకొచ్చి గోవుల దగ్గరికి వచ్చి ఆ పచ్చిగడ్డి మోపును వేసి, స్వామి గోవుకు గ్రాసం అందింది చూడండి అని చెప్పి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి వెళ్ళేటటువంటి వాళ్ళు. ఇది ఒక పూట 2 పూటలు, 1 రోజు 2 రోజుల విషయం కాదు. అక్కడ గోవు ఆ అమ్మవారి ఇప్పుడు ఉత్సవమూర్తి కొలువైనటువంటి స్థలంలో ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు గోవు కట్టుకున్నామో అన్ని నెలలు కూడా ప్రతి నిత్యము కూడా వారు తమ బండి పైన పచ్చిగడ్డిని మోపు కట్టుకొచ్చి గోసేవ చేసి సమర్పణ చేసి, స్వామి మీరు చింతించకండి, చేతనైనటువంటి గోసేవ మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి అట్లాగా వారు బండి నడపాలా, వెనకాల వారి శిష్యుడు బాపన్పల్లి దత్తు ఆ మోపును పట్టుకొచ్చి రావాలా. కొన్నిసార్లు వారికి డ్యూటీ ఉన్నప్పుడు అందుబాటులో లేనప్పుడు, స్వామి ఈరోజు మాకు కుదరదు, వచ్చేలాగా లేదు, మీరు
కొద్దిగా గ్రాసం గురించి చూసుకోండి అంటే ఎన్నో సందర్భాల్లో మేము కూడా వెళ్ళి ఆ గడ్డి కోసి మూపు కట్టుకొని బండి పైన తీసుకొచ్చి రోజు గోవుకు గ్రాసం సమర్పించినటువంటి రోజులు ఉన్నాయి. ఆ రకంగా గోసేవ ప్రారంభమయ్యింది. కాలక్రమేణా అక్కడ బందిగి బాలరాజు గారి స్థలం ఇవ్వడం చేత అక్కడ ఒక 2 సంవత్సరాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. వారు ముందుగానే సూచించినారు కాబట్టి మనము తర్వాత 2 సంవత్సరాల తర్వాత మారాల్సి వచ్చింది. మళ్ళీ అందరం కూర్చున్నాం. మళ్ళీ మా యొక్క విచారము, మా బాధను చూడలేక ఎప్పుడు ముఖం చిన్నగా చేసుకున్నా కూడా ఏ సభ్యుడు కూడా వాళ్ళ హాయిగా ఉండలేదు. స్వామి ముఖార బిందంలో కొంత ఏదైనా ఉదాసీనత కనిపిస్తుంది అంటే కన్న బిడ్డలు సమస్య కన్న తల్లి ఎట్లాగైతే తెలుసుకుంటుందో వాళ్ళట్లా పసిగట్టి వాళ్ళ సమస్యకు పరిష్కారం చేయడానికి ముందుకు వచ్చి ఆ దిశగా వారు సేవ చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో ఇట్లాగే కూర్చున్నప్పుడు శ్రీ నడిమింటి మురళీధర్ గారు పెద్దలు వారు, స్వామి మీరేం చింత చేయకండి, మనం గోశాల మార్చాల్సి వస్తుంది కదా, దానికి ఒక 2-3 స్థలాలు ఉన్నాయి నావి, కాబట్టి మీరేమి దిగులు పడకండి, ఆ 2-3 స్థలాలు మీరు చూడండి, ఆ స్థలాల్లో మీకు ఏది నచ్చుతుందో మీరు కోరినటువంటి స్థలము గోసేవకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నేను కూడా ఎలాంటి రుసుము ఆశించను, గోసేవలో ఉచితంగా మీరు గోసేవ చేసేనన్ని రోజులు మా స్థలాన్ని మీరు గోసేవకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు నోటితో వారు చెప్పారు కానీ దానికి నిజమైన అధికారి వారి ధర్మపత్ని, స్థలం వారి పేరిట ఉండింది. వారు కూడా గొప్ప మనసుతో తమ యొక్క శ్రీవారు ఇచ్చినటువంటి మాటకు వారు కూడా ఒత్తాస పలికి, ఈ సేవా భాగ్యం ఎందరికి దొరుకుతుంది, ఎంతో మందికి స్థలాలు ఉన్నాయి నారాయణపేటలో, కానీ మా స్థలంలోనే గోసేవ జరిగేటటువంటి యోగము భాగ్యము మాకు దొరుకుతుంది అంటే ఇది మా పూర్వజన్మ సుకృతము అని భావించి వారు 2-3 స్థలాలు చూయిస్తే ఈ స్థలం ఎందుకో నాకు నచ్చింది, ఈ స్థలం చాలా బాగుంది అంటే వారు ఒకటే మాటకు సరే స్వామి మీరు సేవలో వినియోగించుకోండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అట్లాగా సుమారు 4 సంవత్సరాల కాలం పాటు ఎలాంటి ఫలాపేక్ష లేకుండగా ఈ స్థలములో గోసేవ చేసుకోవడానికి వారు శక్తిపీఠానికి ఎంతో గొప్ప మనసుతో గొప్ప అవకాశాన్ని కల్పించి గోమాతకు నీడనివ్వడంతో పాటు మా సంకల్పానికి సాంత్వన చేకూర్చడం జరిగింది. గోసేవకు ఎలాంటి అంతరాయం లేకుండా. మరి అక్కడ గోశాల మార్చాలి అంటే షెడ్డు మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ ఆ షెడ్డు 1 రోజు 2 రోజులు అయ్యేటటువంటిది కాదు. ఇంత వ్యవస్థ తీయడానికి సమయం పడుతుంది, తీసింది వేయడానికి సమయం పడుతుంది. అట్లా 2-3 నెలల, ఎంత తొందరగా అన్నా 2-3 నెలల కాలం మళ్ళీ ఇక్కడ షెడ్డు, ఈ బండలు ఘాటీలు ఇవన్నీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి ఆ 3 నెలల కాలము కూడా గోవులు ఎక్కడ పెట్టుకోవాలి అనే ఆలోచన తోచని సందర్భంలో వారు తమ నివాసములో కాంపౌండ్లో 3 నెలల పాటు మొత్తం గోవులని వారి ఇంట్లో కాంపౌండ్లో పెట్టుకొని అక్కడ నిత్యము కూడా గోగ్రాసము గోసేవ అవన్నీ కూడా చూస్తూ 3 నెలల పాటు వారు తమ ఇంట్లో గోవులను సంరక్షించుకొని చిన్న చెంటి పిల్లాన్ని ఎట్లాగైతే తల్లికి అప్పచెప్తామో అట్లా ఇక్కడ నిర్మాణమైన తర్వాత మళ్ళా గోవులను వాళ్ళు ఈ స్థానంలోనికి తీసుకొని రావడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ కూడా దివ్యంగా భవ్యంగా గోశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక ఆలోచన వచ్చింది, మనకు సొంతంగా అయితే బాగుంటుంది స్థలము అనేటటువంటి ఒక ఆలోచనతో. శక్తిపీఠానికేమో కొనే స్తోమత లేదు, కానీ సొంతంగా ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన. మేమందరము కూడా వారిని ప్రార్థించాం, వేడుకున్నాం. దంపతులను గోసేవకు మీరు అవకాశం కల్పించారు, గోవులకు సొంతంగా స్థలం ఉంటే బాగుంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే వారు గొప్ప మనసుతో ఎలాంటి ఆలోచన లేకుండా ఏమంటారు నిర్మలమైనటువంటి మనసుతో ఈ స్థలాన్ని
వారు తృణమో పణమో తులసి పత్రానికి వాళ్ళు మాకు సమర్పించారు. వాళ్ళు ఏదో లాభాపేక్షతో కాదు, తులసి పత్రము ఏదో మేము తోచింది ఇచ్చింది తీసుకొని వాళ్ళు ఈ స్థలము అమ్మవారి సేవకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి శక్తిపీఠానికి కొనే స్తోమత లేదు, ఎట్లా అని ఆలోచించినప్పుడు మన శక్తిపీఠం మార్గదర్శకులైనటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ యజ్ఞనారాయణ పురోహిత్ గారు ఈ స్థలాన్ని కొనుగోలు చేసినప్పటి నుంచి వారు కూడా ఏమీ ఆశించకుండా శక్తిపీఠానికి ఉచితంగా వాడుకోవడానికి వారు కూడా మనకిప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి అది కూడా మనందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం. ఇది గోశాల ఏర్పాటు వెనక ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఎందరూ ఎంత కష్టపడితే గోశాల ఒక రూపానికి వచ్చింది. ఆ తర్వాత అక్కడ నిర్మాణం చేసేటప్పుడు కానీ ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు కానీ 100లో 90% సంపూర్ణంగా పనిని భుజస్కంధాల మీద వేసుకొని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నడిమింటి మురళీధర్ గారు. అక్కడ స్థాపించిన గోశాల నిర్మాణంలో కానీ ఇక్కడ గోశాల నిర్మాణంలో కానీ ప్రతిదీ మేస్త్రీలను మాట్లాడడం కానీ A to Z 100లో 90% సంపూర్ణంగా వారి భుజస్కంధాల పైన వేసుకొని ఒక 10% మాత్రమే మిగతా వాళ్ళకు మాకు సేవ చేసుకునే అవకాశం వాళ్ళు కల్పించారు. మిగతా భారం మొత్తం వారే తీసుకొని ఒక రూపం తీసుకొచ్చారు. గోవులకు ఒక నీడను వారు ఏర్పాటు చేసే దిశగా వారు సహకారాన్ని అందించడం జరిగింది. ఆ రకంగా ఆనాడు బందిగి బాలరాజు గారు, ఆ తర్వాతి క్రమంలో శ్రీ నడిమింటి మురళీధర్ గారు, వారి కుటుంబ సభ్యులు ఇట్లాగా అవకాశం కల్పించారు. కాబట్టి ఈరోజు నారాయణపేటలో మనము గోశాలను ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఒక సువర్ణ అవకాశం మనందరికీ కూడా లభించింది. తర్వాతి క్రమంలో గోవులు పెరుగుతూ ఉన్నాయి. 1వ సంవత్సరంలో 10, 2వ సంవత్సరంలో 20, 3వ సంవత్సరంలో 30, 4వ సంవత్సరంలో 40, 5వ సంవత్సరంలో 50, 6వ సంవత్సరంలో 60. సంఖ్య ఇంత గోసంతతి పెరుగుతూ పోతుంది. ఆ షెడ్ సరిపోలేదు, ఇక్కడ షెడ్ వేసుకోవాల్సి వచ్చింది. గోసేవకులు కావాలి. గోసేవకులను వెతకడం ఒక కష్టమే, గోసేవ నిర్వహణ చేయడం కష్టమే. ఇంటికి అనుకోకుండా 100 మంది చుట్టాలు వచ్చిండ్రనుకోండి, అప్పుడునే రైస్ మిల్లుకు ఫోన్ చేస్తే బియ్యం సంచి వస్తుంది, దాల్ మిల్లుకు ఫోన్ చేస్తే పప్పు సంచి వస్తుంది, కిరాణా దుకాణానికి ఫోన్ చేస్తే నూనె మిగతా సంబారాలన్నీ వస్తాయి. కానీ ఉన్నట్టుండి గోవులకు మనం పదార్థాలు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? అడుగంటి పోతే అప్పటికప్పుడునే గ్రాసం ఎక్కడి నుంచి మనకు వస్తుంది? ఇటువంటి సందర్భంలో దానికి కూడా ఒక ఆలోచన చేసి దీనికి పక్కనే ఇది ఎట్లాగైతే ఉందో ఇలాంటి స్థలమే పక్కన ఉన్నది. ఒత్తుగుండ్ల గ్రామానికి చెందినటువంటి వెంకటరెడ్డి గారు పెద్ద మనిషి. వారు గొప్ప మనసుతో మా నడిమింటి మురళీధర్ గారు వెళ్ళి వారిని కోరడము, వారి పైన ఉన్నటువంటి గౌరవంతో వారి మాట కాదనకుండా వారు కూడా సుమారు 4 సంవత్సరాల క్రితం ఆ పక్కన ఉన్నటువంటి స్థలము వారు కూడా గోసేవలో మీరు వినియోగించుకోవచ్చు, గోగ్రాసాన్ని మీరు అక్కడ నిల్వ చేసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే గోగ్రాసం లేకపోతే గోవుల పాలన పోషణ కష్టమవుతుంది. దాన్ని ఎప్పుడు దొరుకుతుందో ఆ సీజన్లోనే తెచ్చుకోవాలా. ఎప్పుడు పడితే అప్పుడు బియ్యము, ఉప్పు, పప్పు దొరికినట్టు మనకు కావాల్సినప్పుడు గడ్డి కానీ సొప్ప కానీ మనకు దొరకదు. కాబట్టి నిల్వ చేసుకుంటే బాగుంటుంది. దానికి ఒక స్థలం కావాలి అంటే నడిమింటి మురళీధర్ గారు కోరడము, గౌరవనీయులు పెద్దలు శ్రీ ఒత్తుగుంట్ల వెంకటరెడ్డి గారు దానికి సమ్మతించి వారు కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఉచితంగా వారు ఆ యొక్క గోగ్రాసాన్ని నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే 2 సంవత్సరాలు వారు మనకు ఉచితంగానే గోగ్రాసము భద్రపరచుకోవడానికి అవకాశం కల్పించారు. గత సంవత్సరం నుంచి వారు నామినల్గా వారు కూడా కొంత
కిరాయిని గో ఆశీర్వచనంగా, స్వామి మాకు కూడా గోవు ఆశీస్సులు అందితే బాగుంటాయి మీ తరఫు నుంచి అంటే, ఆ రకంగా గత సంవత్సరం నుంచి ఆ స్థలానికి మనం కిరాయి కట్టుకోవడం జరుగుతుంది. ఈ రకంగా గోవుల యొక్క వ్యవస్థ. ఈ గ్రాసం కొరకు కూడా ఇంతకుముందు ట్రస్ట్ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ యాదగిరి నారాయణ రెడ్డి గారు, వారు కూడా వారికి తెలిసినటువంటి మిత్రులు వాళ్లకు రైతులకు చెప్పడము, ఆ రకంగా పంపించడము, గోగ్రాసం యొక్క నిల్వ బాధ్యత వారు చూసుకోవడము, ఆ రకంగా శ్రీ నారాయణ రెడ్డి గారు, యాదగిరి నారాయణ రెడ్డి గారు కూడా గోశాలకు సంబంధించి గోగ్రాసం విషయంలో వారు ఎంతో ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా మిగతా సభ్యులు వెంకటరెడ్డి గారు, బైరంకొండ వెంకటరెడ్డి గారు కావచ్చు, గంగాధర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వారందరూ కూడా, ప్రత్యేకించి మా చీలి బాలరెడ్డి గారు గోగ్రాసం ఎక్కడుందో వెళ్ళడం, చూడడం, పోగు చేయడం, తీసుకెళ్ళడం, ఇటువంటివి ఈ రకంగా చేస్తూ 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 గోశాల ఒక రూపానికి తీసుకొచ్చారు. అంతకంటే ముందు శ్రీ బుసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి గారు, బాలప్ప గారు, ఆకుల బాలప్ప గారు, బాపనపల్లి దత్తు గారు, వారు కొన్ని రోజులు వారి సమయానుకూలత ఉన్నన్ని రోజులు వారు సేవ చేశారు. ఆ తర్వాత రుద్రసముద్రం రాములు గారు, మన నడిమింటి మురళీధర్ గారు, యాదగిరి నారాయణ రెడ్డి గారు, తర్వాత డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు, వీరందరూ కూడా వారు అమ్మవారు వారికి సమయావకాశం కల్పించినన్ని రోజులు వారు ఈ యొక్క శక్తిపీఠం సేవలో వారు తరించడం జరిగింది. ఇప్పుడు మనకు శ్రీ దోమ సుధాకర్ గారు, తర్వాత శ్రీ నంది రాజశేఖర్ గారు, శ్రీ కర్ణి గంగాధర్ రెడ్డి గారు, శ్రీ ఉట్కూర్ విశ్వావసు పురోహిత్ గారు, శ్రీ ఉట్కూర్ విభావసు పురోహిత్ గారు, వీరు 5 మంది శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులుగా ఉంటూ వారు తమ సమయాన్ని కేటాయిస్తూ ఇప్పుడు వారు అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నారు. ఈ రకంగా సద్భక్తులు గొప్ప మనస్సుతో శక్తిపీఠం యొక్క సేవ ఎక్కడ కూడా ఆగిపోకుండగా ఈ యొక్క గోసేవలో అందరూ కూడా భాగస్వాములు కావడం జరుగుతూ ఉంది. తర్వాత గోవులు అప్పుడప్పుడు తిండి పడుతూ ఉంటుంది కదా, మనకు తిండి పడితే ఇట్లా గోక్కుంటాం, ఇట్లా గోక్కుంటాం, మరి వాటికి తిండి పడితే ఎవరు గోకాల, అదో పెద్ద సమస్య. దానికి కూడా శాస్త్రంలో చెప్పారు. అలాంటి ఇబ్బంది గోవుకు కలగకుండా చూసుకుంటే కూడా అది గొప్ప పుణ్యసార్థకమైన పని అని చెప్పి, మరి దానికి కూడా గరుకు స్తంభం, 2 ధ్వజస్తంభాల మాదిరిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా, అందులో ఒక గరుకు స్తంభాన్ని పెద్దలు నారాయణపేట ప్రముఖ వైద్యులు శ్రీ డాక్టర్ రంజిత్ కుమార్ గారు, వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేసి ఒక గరుకు స్తంభాన్ని వారు ఇక్కడ స్థాపన చేసి గోసేవ సంకల్పం చేసుకున్నారు. ఇంకొక గరుకు స్తంభము శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులు శ్రీ దోమ సుధాకర్ గారు, వారి ధర్మపత్ని దోమ వాణి గారు, కుటుంబ సభ్యులు వారు ఒక గరుకు స్తంభాన్ని స్థాపన చేసి అట్లా గోసేవ ఇలా చెబుతూ పోతే ఎవరెవరికి తోచిన రీతిలో వారు అలా గోసేవ చేస్తూ ఉన్నారు. కొందరేమో ఎలాంటిది ఆశించకుండగా వాళ్ళంతట వాళ్లే వాళ్ళ చేన్లో ఉన్నటువంటి గడ్డి అయింది అంటే గడ్డి ట్రాక్టర్కు నింపడము, వాళ్ళు డైరెక్ట్ గోశాల వరకు పంపించడము. ఇక్కడ ఉన్నారు మన డాక్టర్ పళ్ళ నరసింహారెడ్డి గారి జ్ఞాపకార్థము వారి ధర్మపత్ని ప్రతి సంవత్సరం వారు నేరుగా ఎలాంటి రూపాయి మన నుంచి తీసుకోకుండా అన్ని వాళ్లే భరిస్తారు. అట్లాగా వారితో పాటు ఉన్నటువంటి సమతావాణి గారు, ఇట్లా పేర్లు చెప్తూ పోతే ఆ రకంగా అంటే స్వచ్ఛందంగా పంపించేటటువంటి వాళ్ళు. కొందరేమో స్వామి మా చేనులో సొప్ప ఉంది, గడ్డి ఉంది, మీకు ఎంత కావాలంత తీసుకోండి, కాకపోతే ఆ ఏరడానికి లేబరు, ట్రాక్టర్ కిరాయి, లోడింగ్ అన్లోడింగ్ ఏముందో మీరు పెట్టుకోండి, గడ్డి సొప్ప మాత్రం మేము ఫ్రీ ఇస్తాం, మాకేం ఇవ్వాల్సిన అవసరం లేదని అట్లా కొంతమంది చెప్పేటటువంటి వాళ్ళు. అట్లా ఎంతోమంది దాతల యొక్క గొప్ప మనసుతో ఇక్కడ గోసేవ నిర్వహణ జరుగుతూ ఉంది. అక్కడ పక్కన చూస్తే గోగ్రాసం నిల్వ ఉంది, పొట్టు దాణ ఒకటొకటి కాదు. అంటే మనము ఎట్లాగైతే ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చెప్పి 3 పూటల రేపు ఏం వండుకోవాలో, ఎల్లుండి ఏం వండుకోవాలో, ఆవులెల్లుండి ఏం వండుకోవాలో, పండుగ వస్తే ఈరోజు ఏమేమి తీపి పదార్థాలు, పిండి పదార్థాలు వండుకోవాలో, ఫంక్షన్లుంటే ఏమేమి తినాలి, ఏమేమి తినిపించాలని మెను మనం రాసుకుంటాం కదా. మరి గోమాతలకు వద్దా మెను, అటువంటి మెను రోజు అదే గడ్డి,
అదే సొప్ప వేస్తే పాపం అవి కూడా తిని 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 వేసారిపోతాయి. కాబట్టి అలాంటి సమస్య లేకుండా గడ్డితో పాటు సొప్పతో పాటు రోజు ఉదయాన్నే అడవికి తీసుకెళ్తారు. 10 గంటలకు సాయంత్రం 4-5 వరకు పచ్చిగడ్డి మేపుకొస్తారు. తర్వాత దాణ, పొట్టు, ఇతరత్ర ఎన్నో రకాలైనటువంటివి వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 పూటలు కూడా సమృద్ధిగా గోసేవ ఇక్కడ సమాజ బంధువులైనటువంటి తామందరి సహకారంతో ఎంతో గొప్పనైనటువంటి సేవ ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇది మనందరి సౌభాగ్యం. ఇది ఏ ఒక్కరిదో కాదు, మనందరి సౌభాగ్యం. ఎప్పుడు బాధపడేవాడిని నేను, నారాయణపేట హిందూ ధర్మం అంటారు, కాషాయ గడ్డ అంటారు, ధర్మానికి ప్రతిరూపం అంటారు, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, సంవత్సరం పొడవునా శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతాయి, ఎన్నో రకాల. ఈ నెల ఈ ఉత్సవం లేదని లేదు, మన పేటలో అన్ని రకాల ఉత్సవాలు, మందిరాలు, దేవాలయాలు ఎంతో వైభవంగా జరుపుకుంటాం. కానీ గోవును దర్శించుకోవాలి అంటే గోశాల ఇన్ని వేల సంవత్సరాల నారాయణపేట చరిత్రలో ఒక్కటంటే ఒక్క గోశాల లేదు కదా అనేటటువంటి బాధ సమాజ బంధువులైనందరి తామందరి సహకారంతో తీరిపోయింది. గోవు యొక్క వేదంలో మొట్టమొదటి గోవు పేరు సురభి అని వేదంలో తెలియచెప్పడం జరిగింది. కాబట్టి ఆ మొట్టమొదటి గోవు పేరిటనే సురభి గోశాల నామకరణం చేసుకొని సురభి గోశాల పేరిట మనం ఇక్కడ గోవులను సేవించుకునేటటువంటి భాగ్యము ఆ భగవంతుని వల్ల, మనలందరినీ కన్నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం వల్ల, మన గురువుల యొక్క కృప వల్ల, సమాజ బంధువుల యొక్క సహకారం వల్ల ఈరోజు ఎంతో వైభవంగా మనము గోశాల నిర్వహణ చేసుకుంటున్నాం. 6 సంవత్సరాలు పూర్తయింది. 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోనికి మనము ఈరోజు అడుగు పెట్టడం జరిగింది. ఇది ఇలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందు కూడా ఇలాగే గోసేవ కొనసాగాలి అని చెప్పి ఆ జగన్మాత యందు ప్రార్థన చేసుకుంటూ, అందుకే ఎప్పుడు నేను ఒక మాట చెబుతుంటాను, నేను చెప్పేది కాదు, శాస్త్రం చెబుతుంది. ఒక్క గోశాల 3 కోటి దేవాలయాలతో సమానము. ఒక్క గోశాల 3 కోట్ల దేవాలయాలతో సమానము. ఇది శాస్త్రం మనకు చెబుతుంది. ఒక్క గోవులో ఎంతమంది దేవుళ్ళు ఉంటారని చెప్తాం? 3 కోట్ల దేవతలు కొలువై ఉంటారు ఒక్క గోవులో అని చెప్తాం. మరి ఇక్కడ 60 గోవులు ఉన్నాయంటే 60 × 3 కోట్లు అంటే ఎంత అయింది? అన్ని కోట్ల మంది దేవతలను ఇక్కడ మనం ప్రత్యక్షంగా కొలుచుకునేటటువంటి అవకాశము మనకు మన పెద్దల ఆశీర్వచన బలం చేత, గురువుల ఆశీర్వచన బలం చేత, అమ్మవారి అనుగ్రహం చేత మనకు కలిగింది. ఈ గోసేవను మనం అందరము కలిసి ఇట్లాగే కొనసాగించుకుందాం, ఇట్లాగే ముందుకు నడుపుకుందాం. అందరూ కూడా గోసేవలో భాగస్వాములు కావాలి అని చెప్పి మీ అందరితో కోరుతున్నాం. ఇక్కడ వెనకాలనే ట్రస్ట్ సభ్యులు ఒక బోర్డు పెట్టారు. ఎవరైనా గోసేవ చేయదలుచుకుంటే వారు వారి శక్తి సామర్థ్యాలను బట్టి, సంకల్పాన్ని బట్టి గోసేవ చేయొచ్చు. 1 రోజు నుంచి మొదలుకొని సంవత్సరం దాకా శాశ్వత గోసేవ కూడా అన్ని రకాల అవకాశాలు కల్పించడం జరిగింది. ఆ రకంగా చూసి మీరు మీ యొక్క కుటుంబం పేరిట, మీ పేరిట గోసేవకు వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ మీరు సమర్పణ చేసుకొని గోసేవలో మీరందరూ కూడా భాగస్వాములు కావచ్చు. దాంతోపాటు గో ఉత్పత్తులు కూడా కొన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆవు పిడుకలు మన గోశాలలో ప్రోడక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి స్వచ్ఛమైన గో పిడుకలు, మీకు బయట పోతే ఆవులు ఎక్కడెక్కడ ఏమేమి తింటాయో తెలియదు. ప్లాస్టిక్ కవర్లు తింటాయి, కసు తింటాయి, ఇంకోటి తినేవి తినకూడనివి అన్నీ తింటాయి. మనకు తెలుసు, రోడ్లపైన తిరిగే ఆవు ఎక్కడైనా పేడ వేస్తే 15 రోజులైనా దుర్వాసన పోదు, వస్తూ మనం అందరం కూడా గమనిస్తూనే ఉంటాం. మరి ఇక్కడ ఇంత స్వచ్ఛంగా ఆలన పాలన ప్రత్యక్షంగా ఇంట్లో దేవతామూర్తికి ఎట్లాగైతే మనం శ్రద్ధాభక్తులు పూజిస్తామో అంతే శ్రద్ధాభక్తులతో ఇక్కడ మీరు ఈ గోశాలను చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ స్వచ్ఛతను చూస్తే, ఆ గోవుల దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛతను చూస్తే, 60 గోవులు ఉన్నటువంటి స్థలంలో ఎలాగుండాలి 4 సంవత్సరాల పాటు
ఏ రకమైనటువంటి రూపం ఉండాలా, కానీ ఎంత స్వచ్ఛంగా ఇక్కడ గో స్థలాలు ఉంటాయో, గోలు నిల్వ ఉండేవి, గోవు తిరిగాడే స్థలం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, గోగ్రాస స్థలం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఇవన్నీ చూస్తేనే ఎంత శ్రద్ధాభక్తులతో ఇక్కడ చిత్తశుద్ధితో గోసేవ జరుగుతుంది అనేటటువంటిది మనమందరం కూడా గమనించవచ్చు. ఆ రకంగా గో పీడికలు అందుబాటులో ఉన్నాయి. గోమూత్రం ఇంట్లో పండుగ పర్వదినాలు ఉన్నప్పుడు, ఇతరత్ర పూజలు ఉన్నప్పుడు, వ్రతాలు ఉన్నప్పుడు ఇంటి శుద్ధి కొరకు అవసరం. ఆ రకంగా గోమూత్రం అందుబాటులో ఉన్నది. తర్వాత బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఫుట్ రెస్టులు ఉన్నాయి. పాదరక్షలు ఎట్లాగైతే ఉంటాయో ఆ యొక్క గోమయంతో, ఆవు పెండతో తయారు చేసినటువంటి పాదరక్ష నమూనాలు, వాటిపైన రోజు ఒక 10-20 నిమిషాలు మన 2 పాదాల అరికాళ్లను దానిపైన పెట్టి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానంగా మనం కూర్చున్నట్టయితే బీపీ కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో కొలెస్ట్రాల్, వాటిని అబ్జర్వ్ చేయడం కానీ ఆ శక్తి దానికి ఉంది అని మన యొక్క పరిశోధనలు నిరూపితమయ్యా. కాబట్టి ఆ రకంగా కూడా అవి మనకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఆవు పేడతో ఇటుక పెడ్డలు కూడా ఇక్కడ తయారు చేయబడుతున్నాయి. ఇంట్లో నూతనంగా ఇల్లు కట్టుకునేటప్పుడు భూమి పూజ చేస్తాం మనం కదా, అక్కడ 5 ఇటుక పెడ్డలు పెట్టి మొట్టమొదట పూజ చేస్తారు. అట్లా వాటి బదులు ఈ గోమయంతో చేసినటువంటి శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆవు పేడతో, గోమూత్రం కలిపి ఆవు పేడతో చేసినటువంటి ఇటుక పెడ్డలను గనక ఆ భూమి పూజలో మనం వాడుకున్నట్టయితే ఎంతో గోమాత ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళమవుతాం. తర్వాత మనము గోమయం ప్రోక్షణ చేస్తాం, గోమూత్రం ప్రోక్షణ చేస్తాం, గో పేడను అక్కడ పెడతారు స్వచ్ఛత కొరకు. అలాంటిది ప్రత్యక్షంగా ఆవు పేడతో తయారు చేసిన ఇటుక పెడ్డను ఆ భూమి పూజలో వాడడం వల్ల కూడా మనకు గోమాత అనుగ్రహం లభిస్తుంది. తులసి కోట కడుకుంటాం, ఆ తులసి కోటలో కూడా ఇది మనం ఉపయోగం చేయవచ్చు. తులసి మొక్కల దగ్గర ఉపయోగం చేయవచ్చు, అది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా అవి ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఉత్పత్తులు. తర్వాత యాంటీ రేడియేషన్ మొబైల్ స్టాండ్, ఒక గోవు పేడతో తయారు చేసినటువంటిది. రోజు రాత్రి అందరికీ అలవాటు కదా. ఒక్కొక్క రోజు భార్యను మర్చిపోయి భర్త పడుకోవచ్చు, భర్తను మర్చిపోయి భార్య పడుకోవచ్చు తొందరగా నిద్ర వస్తే, కానీ మొబైల్ని మర్చిపోయి ఎవ్వరు పడుకోరు కదా. పడుకునేటప్పుడు అవతల పక్కల మొబైల్ ఉండాలా. నిద్ర లేచిన వెంబడే ఏం కనిపించాలా, పక్కలు ఎవరున్నారు చూడం. ఫస్ట్ దేన్ని చూస్తాం? లేచిన వెంబడే మొబైల్ను చూస్తాం. అంతగా అలవాటు పడిపోయిన మనం అందరం కూడా. కాబట్టి దీని వల్ల వచ్చేటటువంటి రేడియేషన్ ఎంతటి ఇబ్బందిని కలగజేస్తుందో చదువుకున్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆ రేడియేషన్ వల్ల ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి అలాంటి రేడియేషన్ బారి నుంచి మనము అలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండడానికి ఆవు పేడతో చేసినటువంటి ఈ మొబైల్ ఎట్లాగుంటుందో అట్లాగే మందంగా ఉన్నటువంటి ఒక మొబైల్ స్టాండ్ను చేయడం జరిగింది. రోజు పడుకునేటప్పుడు ఆ యొక్క ఆవు పేడతో చేసుకున్నటువంటి ఆ స్టాండ్ పెట్టి దానిపైన మన మొబైల్ కనుక పెట్టినట్టయితే ఆ యొక్క గోమయము ఆ రేడియేషన్ మొత్తం కూడా గ్రాస్ప్ చేస్తుంది, గుంజుతుంది. తద్వారా ఆ యాంటీ రేడియేషన్ అనేది మనకు కాపాడుతుంది. రేడియేషన్ వల్ల మనం కాపాడబడతాం. ఆ రకంగా ఎన్నో ఫలితాలు ఉన్నాయి దానివల్ల. ఆ రకంగా అది కూడా మనకి యాంటీ రేడియేషన్ మొబైల్ స్టాండ్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ ఉపయోగించడం వల్ల మొదటిది మన ఆరోగ్యం బాగుపడుతుంది. రెండవది, అది తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ మనసులో గుర్తుపెట్టుకోవాలా, ఇది నేను తీసుకునేటటువంటి ప్రతి వస్తువుకు ఏదైతే నేను రుసుము చెల్లిస్తానో ఈ రుసుము గోమాత కడుపు నింపడానికి ఉపయోగపడుతుందనేటటువంటి ఒక సద్భావనతో మీరు ఆ యొక్క ప్రోడక్ట్ను తీసుకోవడం చేత మీరు గోశాలను పోషించినట్టు కాదు, ప్రత్యక్షంగా గోవులను పోషించినటువంటి, పరోక్షంగా గోపోషణ చేసినటువంటి పుణ్యం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఆ రకంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పిన వస్తువులు స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకుంటూ మీకు తెలిసినటువంటి వాళ్ళకు గిఫ్ట్ రూపంలో కూడా ఇచ్చి ఒకరికొకరు దీన్ని ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల
మనం మన తోటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినటువంటి వాళ్ళమవుతాం. రెండవది, గో ఉత్పత్తులను ప్రోత్సహించినటువంటి వాళ్ళమవుతాం. స్వదేశీ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి వాళ్ళమవుతాం. పరోక్షంగా గోవు గ్రాసానికి మన తరఫున ఎంతో కొంత ద్రవ్యాన్ని గోశాలకు ముట్టజెప్పినటువంటి వాళ్ళమవుతాం. ఈ సద్భావనతో మీరందరూ కూడా ఆ యొక్క ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిందిగా, ప్రచారం చేయాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ, ఎన్నో విషయాలు చెప్పాలని మనసులో ఉన్నాయి. విషయాలు పెక్కు, సమయం మాత్రం చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మవారు పలికించినటువంటి 4 మాటలను మీ అందరితో పలికేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీ అందరితో నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమిటి అంటే, కనీసం మీ కుటుంబ సభ్యుల జన్మదినాలు ఉన్నప్పుడు గోశాలకు రండి కదా. మనము కొంతమంది కేకులు కట్ చేసుకొని ఎన్నో రకాలుగా బర్త్డేలు జరుపుకుంటూ ఉంటారు. నేను దాన్ని వ్యతిరేకించను. ఎవరి ఇష్టం వారిది, ఎవరి స్వేచ్ఛ వారిది. అది చేసుకుంటూనే దానితో పాటు కేకుకు మిగతా వాటికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మనం చేసుకుంటాము. కొన్ని 100 రూపాయలైనా మనము గోమాతకు వెచ్చిద్దాం. ఇక్కడికి వచ్చి కనీసం పిల్లల జన్మదినం రోజు కానీ, మన జన్మదినం, కుటుంబంలో ఉన్న ఎవరి జన్మదినమైనా కానీ, ఆ జన్మదినం రోజు ఆ ఒక్కరోజైనా కుటుంబం అందరూ కూడా విచ్చేసి గోవులను ఇక్కడ ఎంచక ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. 3 ప్రదక్షిణలు చేసుకుంటే మనకు శాస్త్రం తెలియజెప్పింది, తల్లికి నమస్కారం చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి. భూ ప్రదక్షిణ షట్కేన కాశీయాత్ర యుతేన చ శేతుస్నానం సహస్రస్య తత్ఫలం మాతృవందనే అని చెప్పి శాస్త్రం మనకు తెలియజేస్తుంది. భూ ప్రదక్షిణ షట్కేన, షట్కము అంటే 6. మొత్తం భూమండలం ఎంత గొప్పది, ఎంత విస్తారమైనటువంటిది. భూమిని మొత్తం ప్రదక్షిణ చేయడానికి వీలవుతుందా? మనకు కుదరదు. కానీ ఈ భూమి మొత్తాన్ని 6 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంతటి పుణ్యం మనకు లభిస్తుందో. కాశీయాత్ర యుతేనచ, కాశీయాత్ర యుతే, అయుతము అంటే 10,000 అని అర్థం. అయుతము అంటే 10,000 సంస్కృతంలో. అంటే 10,000 సార్లు కాశీ యాత్ర చేస్తే మనకి ఎంతటి పుణ్యం లభిస్తుందో. ఒక్కసారి కాశీ యాత్ర అంటేనే మోక్షం అని చెప్తాం మనం కదా. అటువంటిది 10,000 సార్లు కాశీ యాత్ర చేస్తే ఎంతటి పుణ్యం మనకు లభిస్తుందో. తర్వాత సేతు స్నానం శతైర్యస్య, శతము అంటే 100, సేతు అంటే ఎక్కడ? రామసేతు ఎక్కడుంది? రామేశ్వరంలో ఉన్నది కదా. ఆ రామేశ్వరంలో ఉన్నటువంటి సేతువులో, అక్కడ ఉన్నటువంటి కుండాల్లో, సముద్రంలో 100 సార్లు స్నానం చేస్తే, 100 సార్లు వెళ్ళి 100 సార్లు దర్శనం చేసుకొని 100 సార్లు సేతు స్నానం చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో. తత్ఫలం, ఇవన్నీ కలిపితే దాని సమానమైనటువంటి ఫలం మాతృవందనే, తల్లికి నమస్కారం చేసుకోవడం. కన్న తల్లికి నమస్కారం చేసుకుంటే, తల్లి పాదాలకు మొక్కితే అంతటి పుణ్యం లభిస్తుంది అని చెబుతుంది. మరి ఒక కన్న తల్లికి నమస్కారం చేసుకుంటేనే అంత పుణ్యం వస్తే, దేవతలను కన్న తల్లి, దేవతలను మోస్తున్న తల్లికి మనం నమస్కారం చేసుకుంటే మనకు ఎంతటి పుణ్యం వస్తుందో మనం అందరం కూడా అవగతం చేసుకోవాలా. కాబట్టి ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. 3 ప్రదక్షిణలు చేసుకొని సాష్టాంగ నమస్కారం గనక వేసుకున్నట్టయితే, మగవాళ్ళు ఆడవాళ్ళు మోకాళ్ళపై కూర్చొని శిరస్సు వంచి నమస్కారం గనక చేసుకున్నట్టయితే మనము ఎంతో పుణ్యాన్ని సముపార్జించుకున్నటువంటి వాళ్ళమవుతాం. ఆ జన్మదినం రోజు మన పిల్లల యొక్క ఆయుష్ వృద్ధి కావడానికి మనం కారకులమవుతాం. అట్లాగే మన యొక్క మ్యారేజ్ డేలు, వివాహ వార్షికోత్సవాలు కూడా ఉంటాయి. మ్యారేజ్ డే సందర్భంగా కూడా దంపతులు కుటుంబ సమేతంగా వచ్చి గోవుకు పాలకూరనో బెల్లమో ఏదో తోచింది తీసుకొచ్చి, మీకు తోచింది ఒక రోజుకు సేవ కానీ, ఒక నెలకు సంబంధించింది కానీ, లేదు స్వామి ఎక్కడెక్కడో ఎన్నో ఖర్చు చేస్తాం, రెస్టారెంట్లకు పోతాం, ఒక్కసారి పోతే 3,000, 4,000, 5,000 బిల్ అవుతుంది కదా. ఆ రెస్టారెంట్కు పోవడానికే 2,000, 3,000 ఖర్చు పెట్టుకొని వాహనంలో పోతాం. అట్లా నెల ఒకసారి 2 సార్లు పోతేనే ఎన్నో 1,000 రూపాయల ఖర్చు అవుతాయి రెస్టారెంట్లో తినడానికి. అది కూడా సగం తింటాం, సగం పారవేస్తాం. వాటికి అన్ని 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందులో 1%, 2% గోవుకు పెట్టలేమా అనేటటువంటి ఒక సద్భావనతో ఆలోచించగలిగినటువంటి వాళ్ళు ఉంటే కూడా, వాళ్ళు కూడా గొప్ప మనసుతో వివాహ వార్షికోత్సవాలు, మ్యారేజ్ డేలకు కూడా
విచ్చేసి గోసేవలో పాల్గొనవచ్చు. వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ సంవత్సరంలో 2 సార్లు మనకు గడ్డి సొప్ప సీజన్ వస్తుంది. లేదా మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా స్వామి ఒక రోజుకు సంబంధించిన గోసేవ మా తరఫున, ఒక నెలకు సంబంధించిన గోసేవ మా తరఫున, లేదా సంవత్సరం సరిపడే గ్రాసం మా కుటుంబం పేరిట మీరు గోసేవకు సమర్పణ చేయండి అని ఆ రకంగా మీరు వస్తు రూపంగా కానీ ధన రూపంగా కానీ మీరు గోసేవ సమర్పణ చేసుకోవచ్చు. తర్వాత పెద్దల దినాలు ఉంటాయి, పెద్దల్ని చేస్తాం మనం, పెద్దల దినాలు ఉంటాయి కదా. అంటే ఒక్కొక్కసారి కాస్త బాధ అనిపిస్తుంది. సంవత్సరం మొత్తంలో 365 రోజుల్లో కాకుండా సంవత్సరంలో ఒక్కరోజు మనకు సర్వపితర అమావాస్య అని వస్తుంది కదా. పెద్దల అమాస మోటుగా పెత్తరమాస అని అంటాం. అంటే పెద్దలను చేసే అమాస సంవత్సరానికి ఒకసారి వస్తుంది. నేను ప్రతి పెద్దల అమావాస్యకు రేపు అమావాస్య ఉందనంగా ఈ రోజు నుంచి ఆలోచిస్తుంటాను. మొదటి సంవత్సరం పెద్దల అమావాస్యకు రాలేదు, పర్వాలేదు, 2వ సంవత్సరమైనా వస్తారు, 2వ సంవత్సరం లేదా 3వ సంవత్సరమైనా వస్తారు. 6 సంవత్సరాలు గడిచిపోయింది. పెద్దల అమావాస్య వస్తే ఇంత పెద్ద నారాయణపేటలో ఇంత చిన్న స్థలంలో నిలబడడానికి కూడా స్థలం దొరకరాదు. అంతమంది గో దర్శనానికి, పెద్దల పేరిట గోను దర్శించుకోవడానికి కుతూహపడాల వాళ్ళు, అంత పోటీ పడాల. కానీ ఈడ మీరు హాయిగా 2-3 కూడా కనిపించారు ఇక్కడికి వస్తే పెద్దల అమాస నాడు కూడా. అంటే నా ఆవేదన ఏంది అంటే సులువుగా పుణ్యాన్ని మూటగట్టుకునే అవకాశం మనకు శక్తిపీఠం కల్పించింది. కాబట్టి రోజు మనకున్నటువంటి వ్యవహారాల వల్ల, పనుల వల్ల, వృత్తుల వల్ల రోజు రావడం కుదరదు. వారానికి ఒకసారి, కనీసం నెలకొకసారి, 2 నెలలకోసారి, లేదా ఇంట్లో బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ పెద్దల దినవారాలు ఉన్నప్పుడు అటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా, లేదా మన ఇంటికి చుట్టాలు వస్తారు కదా, చుట్టాలు వచ్చినప్పుడు మనము నారాయణపేటలో ఏముంది అంటే ఏమి శక్తిపీఠం గోశాల ఉంది, రాండి పోదామని చెప్పాలా, చుట్టాలను పట్టుకొచ్చి గోశాల దర్శనం చేయించాలా, మా ఊర్లో గోశాల ఉంది అని మనం చెప్పుకోవాలా, మన గోశాల ప్రచారం మనం చేసుకోవాలా. ఆ రకంగా ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పుడు మొట్టమొదట గోదర్శనం చేసుకొని మన శుభకార్యాలను ప్రారంభం చేసుకుందాం. ఇలాంటి ఒక అలవాటును కనుక మనం వేసుకున్నట్టయితే మనకు ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, మన సకల దారిద్ర్యాలు దూరం అవుతాయి. ఒక రకంగా గోశాలను ప్రోత్సహించినటువంటి వాళ్ళం అవుతాం. మనమా గోవులను సాకలేం. ఈరోజు చూస్తున్నాం గ్రామాల్లో గోవు చాలా సమృద్ధిగా ఉండాల గోసంతతి, కానీ గ్రామాల్లో గోవులు లేకుండా పోయినాయి. ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు పాలు తీసుకొస్తేనే పట్టణంలో ఉండేవాళ్ళు మనం పాలు తాగేటటువంటి వాళ్ళం కదా. వాళ్ళు బుట్టీలు పట్టుకొస్తేనే పాలు గతి మనకు, లేకపోతే లేదు. ఒకప్పుడు బుట్టీలో పెరుగు పట్టుకొస్తేనే పెరుగు తినాల, లేకపోతే పెరుగు గతి లేదు. పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళు వెన్న తీసుకొచ్చి, పల్లెటూళ్ళలో ఉండేటటువంటి వాళ్ళు మన ఇంట్లో, మన ఇంటి ముందు, మన ఎదురుగా ఆ వెన్నెను కాచి నెయ్యి చేసి, చాలా గుమగుమ వాసన వచ్చేటటువంటి శుద్ధమైనటువంటి నెయ్యిని పోసేటటువంటి వాళ్ళు అలా వచ్చి వెన్న కాచి నెయ్యి వేస్తేనే మనకు తినడానికి నెయ్యి దొరికేది, లేకపోతే నెయ్యి కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు పట్టణాల్లో. అటువంటిది దౌర్భాగ్యం ఏమిటి అంటే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు పట్టణాలకు వచ్చి పాల ప్యాకెట్లు కొనుక్కోపోతున్నారు. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు పట్టణానికి వచ్చి పెరుగు ప్యాకెట్లు కొనుక్కొని పోతున్నారు. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు పట్టణాలకు వచ్చి నెయ్యి ప్యాకెట్లు కొనుక్కోపోతున్నారు. దీనివల్ల మనకు అర్థమవుతుంది గ్రామాలలో గోసంతతి అడుగంటిపోయింది అని చెప్పి. చాలా మంది అంటుంటారు, స్వామి రైతులు ఇంత కష్టపడతారు, రైతుల కష్టాలు ఎందుకు తీరవు, దేవుడు ఎందుకు కరికణించడు అంటే మనము దేవుణ్ణి మర్చిపోయినాం కాబట్టి, దేవుణ్ణి దూరం చేసుకున్నాం కాబట్టి, దేవుణ్ణి మన ఇంట్లో వెలేసినాం కాబట్టి, మన ఇంట్లో నుంచి దేవుడు కూడా మనల్ని చూడడం మర్చిపోయాడయ్యా. అందుకే రైతుల కష్టాలు ఎంతైనా తీరకుండా ఉన్నాయి అని చెప్పి. ఒకప్పుడు ఏ ఊర్లో పోయినా, ఏ గ్రామంలో పోయినా, ఏ రైతు ఇంటికి పోయినా నిండుగా బస్తాలు కనిపించేవి. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టకంటే ముందు గోవుల దర్శనం ఇచ్చేవి. ఇంట్లోకి పోతే ధాన్యాల యొక్క పేర్చినటువంటి ధాన్యాల బస్తాలు దర్శనం ఇచ్చేటటువంటివి. దాన్ని భోషాణం అంటారా, ఏమంటారు?
గుమ్మిల ధాన్యాలు లోపల వేస్తారు కదా, గాదెలు లేకుంటే గుమ్మీలు, పెద్ద పెద్ద గుమ్మీలు చేసి దాంట్లో నిల్వ చేసుకునేటటువంటి వాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయింది అంటే గోవును మనం మర్చిపోయినాం. కాబట్టి కుటుంబ సభ్యులతో పాటు ఆవు ఎద్దులను పక్కన పెట్టుకుని మన పెద్దలు ఫోటోలు దిగినారు. వెనకటి ఫోటోలు చూస్తే ఒకటి రెండు మనకు దొరుకుతాయి. అంటే వాటిని కూడా కుటుంబ సభ్యులుగా భావన చేశారు వారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు గోసంతతి గ్రామాల్లో కూడా మెల్లమెల్లగా అడుగంటి పోతుంది. ఇప్పుడు మనకు గోవులు పూజించుకుందామన్నా ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు, దర్శించుకుందామన్నా ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో మనకు ఉన్నటువంటి గొప్ప అవకాశం మనకు శక్తిపీఠం కల్పించింది. కాబట్టి ఇలాంటి గోశాల లేక మన దైవానికి, మన అదృష్టానికి ఈ గడ్డపైన 1000 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి ఏకైక గోశాల ఇక్కడ వెలిసింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది అనేటటువంటి విషయాన్ని మీ అందరితో కూడా ప్రార్థిస్తూ, అందరూ కూడా గో యొక్క అనుగ్రహం చేత సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలి. మీ వంశాలు వృద్ధి కావాలి, మీ గోత్రాలు వృద్ధి కావాలి. ఆ సంకల్పంతోనే శక్తిపీఠం సురభి గోశాల ఆధ్వర్యంలో మనం ఈ యొక్క కళ్యాణోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు రేపు కళ్యాణం సమస్య ఉంది. పిల్ల నచ్చితే పిల్లగాడు నచ్చడు, పిల్లగాడు నచ్చితే పిల్ల నచ్చదు, ఇద్దరు నచ్చినా తల్లిదండ్రులు నచ్చరు, తల్లిదండ్రులు నచ్చితే అవతల చుట్టాలు నచ్చరు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఎన్నో, 1 కాదు 2 కాదు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈరోజు సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. వివాహం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. కాబట్టి అటువంటి వాళ్లకు కూడా గోమాత అనుగ్రహం ఉండాలి అని చెప్పి మనము గో వృషభ కళ్యాణాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఆ గోమాత కళ్యాణం ద్వారా సమస్త మానవాళికి, భక్తులందరికీ కూడా కళ్యాణం జరగాలి. వారందరికీ గో ఆశీర్వాదం వల్ల వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగాలి, పెళ్లిళ్ళు జరగాలి, వాళ్ళ సంకల్పాలు నెరవేరాలి. పెళ్లిళ్ళు జరగలేదనే బాధ ఏ తల్లి తండ్రికి, ఏ కుటుంబంలో ఉండకూడదు. ఆ బాధలు తొలగిపోవాలని సంకల్పం చేసి ఆ గోమాత పాదాల చింత ప్రార్థన చేసి అందరికీ క్షేమం కలగాలి అని చెప్పి గో కళ్యాణం చేస్తూ ఉన్నాం. తర్వాత సీమంతం చేస్తూ ఉన్నాం. గో సీమంతం అది కళ్ళతో దర్శించుకుంటేనే ఎంతో పుణ్యమైనటువంటిది. ఈరోజు రేపు మనం చూస్తూ ఉన్నాం, అన్నీ ఉన్నాయండి. సంతానం లేక సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది కోకొల్లలు ఉన్నారు సమాజం లోపల. ఈరోజు సంపాదించింది మొత్తం కూడా హాస్పిటల్కు పెట్టడానికి సిద్ధమవుతున్నారు సంతానం కొరకు. చూడండి, సంతాన సాఫల్య కేంద్రాలు పేర్లు మనం వింటున్నాం కదా. ఒకప్పుడు 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్ల కింద ఈ సంతాన సాఫల్య కేంద్రం ఎక్కడైనా చూసామా అండి? మనం ఎక్కడ చూడలేదు. కానీ సంవత్సరానికి సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతున్నాయి. ఎందుకొరకు? సంతానం కలగడం లేదు, సంతానం కొరకు తపన పడుతున్నారు, సంతానం కొరకు బాధపడుతున్నారు. మొక్కు లేదు, ఎక్కని గుట్ట లేదు, తీర్చని మొక్కుబడులు లేవు. కానీ సంతానం కలగడం లేదు. సంతానం కొరకు సమాజంలో తాపత్రయపడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. అన్నీ ఉన్నా ఏమీ లేదనే భావనతో ఈరోజు సమాజంలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలామంది సంతానం లేని వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అది కూడా మేము పసిగట్టి అలాంటి బాధ ఉన్న వాళ్లకు కూడా, తల్లి దయచేసి నీ గొప్ప మనసుతో కుటుంబంలో ఎవ్వరికీ కూడా అలాంటి బాధ లేకుండా నీవు సంతాన లక్ష్మివై ప్రతి గృహంలో సంతానాన్ని నీవు అనుగ్రహం చేయాలి అమ్మా అని చెప్పి ఆ తల్లిని ప్రార్థన చేసి ఆ యొక్క సీమంతం చేస్తూ ఉన్నాం. కనీసం ఆ సీమంతం అంటే 3 కోట్ల దేవతలకు సీమంతం చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. ఆ సీమంతాన్ని దర్శనం చేసుకున్నటువంటి పుణ్య ఫలము చేత కూడా మన ఇంట్లో ఆ యొక్క సంతాన భాగ్యము పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే గోవత్స డోలారోహణం చేస్తున్నాం. ఎందుకొరకని? ఈ భాగ్యము అమ్మ భక్తులను, నిన్ను నమ్ముకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, నిన్ను కొలుస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా అమ్మ ఇట్లాగే ఊయల ఊగాలి. వాళ్ళ ఇళ్లలో కూడా చంటి పిల్లల యొక్క అరుపులు, కేరింతలు వినిపించాలి.
ఆ సంతాన సౌభాగ్యం వాళ్ళ కుటుంబంలో వెళ్ళి విరియాలి, ఇలాంటి తొట్ల కట్టి పిల్లలను ఊగించేటటువంటి భాగ్యము ఈ భక్తులందరికీ కలగాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఆ తల్లిని మనసారా ప్రార్థిస్తూ అలాంటి భాగ్యము భక్తులకు కలగాలి, అలాంటి సమస్య ఉన్న వాళ్ళకందరికీ నివృత్తి కావాలి అనేటటువంటి సంకల్పంతో అక్కడ గోవత్స డోలారోహణ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. అంటే ఇదేదో భక్తులను రంజింపజేయడానికో భక్తులను రప్పించడానికో లేదా ఇంకేదైనా ఉద్దేశంతో కాదు, నిత్య శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి మనసుతో ఇప్పుడు చెప్పినటువంటి సంకల్పాలతో భక్తుల ఇంట్లో సుఖ సౌఖ్యాలు వెరివీరియాలి, వివాహ సమస్యలు ఉండకూడదు, సంతాన సమస్యలు ఉండకూడదు, అన్ని రకాలుగా వాళ్ళు సమృద్ధిగా ఉండాలి, వారి జీవనం మంచిగా ఉండాలి, కొలిచిన వాళ్ళ కొంగు బంగారంగా నిలవాలి తల్లి అని చెప్పి ఆ మహాలక్ష్మి అమ్మవారిని ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి ఏమి కావాలన్నా కూడా అన్ని రూపాల్లో ఆమెనే ప్రసాదించాలి. కాబట్టి అమ్మ గోమాత రూపంలో మా భక్తులందరినీ అనుగ్రహం చేయి తల్లి అని చెప్పి ఎంతో గొప్పగా సంకల్పం చేసుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటున్నాం. శ్రీకృష్ణుని కృష్ణం వందే జగద్గురం అంటాం. గోశాలలో గోవు దర్శనము, గోపాలుడు చూడండి, గోవులను పాలించినటువంటి వాడు, గోవుల కాపరిగా పనిచేసినాడు, గోవులను మేపినాడు, గోవుల సేవ చేసినాడు. సాక్షాత్ పరమాత్మునిగా కొలిసేటటువంటి మనము శ్రీకృష్ణుని పరమాత్ముడిగా మనం అందరం కొలుస్తున్నామే, అలాంటి పరమాత్ముడే ఎవరి సేవ చేశాడండి? గోవుల సేవ చేశాడు, గోవులను పాలించాడు. కాబట్టి ఆ గో సేవ చేసినందులకు గాను ఆ యొక్క పేరు స్థిరమైపోయింది, గోపాల అనేటటువంటి పేరు శ్రీకృష్ణునికి వచ్చింది. ఆ గోవులను పాలించినటువంటి వాడిని కూడా దర్శించుకుంటే కూడా గో సేవ చేసుకున్నటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసినప్పుడల్లా స్వామి సకల చరాచర సృష్టికి ఆధారభూతుడైనటువంటివి నీవే గోసేవ చేశావంటే ఆ గోసేవలో ఎంతటి మహాత్మ్యం ఉందో కదా స్వామి, స్వయంగా నీవు గోసేవ చేశావు అనేది ఆ కృష్ణుడు గోసేవ చేసినటువంటి యొక్క ఉదంతము పురాణాల్లో చెప్పినది మన కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపించాలి, వినిపించాలి, అగుపించాలి అనేటటువంటి సంకల్పంతో ఆ స్వామి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఒక్కొక్క దాని వెనక ఒక ధర్మ సంకల్పం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ ధర్మ సంకల్పం మీ అందరి సంకల్పాలను నెరవేర్చాలి అని చెప్పి ఆ మహాలక్ష్మి పాదాల చెంత, శ్రీకృష్ణుడి పాదాల చెంత, ముక్కోటి దేవతల నివాసనమైనటువంటి గోవుల పాదాల చెంత ఇక్కడ ప్రార్థన చేస్తూ మీ అందరి సంకల్పాలు నెరవేరనిగాక, అమ్మవారి అనుగ్రహం చేత మీకు సకల శుభాలు కలగనిగాక అని చెబుతూ మీరందరూ కూడా జోలే పట్టుకొని నేను మీ అందరితో ప్రార్థిస్తున్నాను. మీరు గోశాలకు ₹1 ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక గడ్డి పోచ ఇవ్వకపోయినా పర్వాలేదు, దయచేసి మీ కుటుంబం మేలు కొరకు, మీ సంతానము కొరకు, మీ సంకల్పాలు నెరవేరడానికి మీకు తోచినప్పుడు వచ్చి గోవులను దర్శించుకొని పోండి, ఇదే మాకు మీరు భిక్షగా ప్రసాదించండి అని మీ అందరితో నేను ప్రార్థన చేస్తూ కృష్ణం వందే జగద్గురుం గోమాతాయై నమః. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు స్వామి. ఈరోజు కొన్ని అమ్మవారి ఆశీర్వచనాలు అనుకున్నాం. ఇక్కడ పెద్దలు మా సోదరుడు గుడిపల్లి రాఘవేంద్రారెడ్డి గారు వారి ధర్మపత్ని సమేతంగా అధికారిక హోదాలో వారు విచ్చేశారు. వైస్ చైర్మన్ గారు గుడిపల్లి మంజులారెడ్డి గారు వారు కూడా విచ్చేశారు. అయితే వీరు మా కుటుంబ సభ్యులు, కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. కొందరికి చేసిన సేవ చెప్పుకునే అలవాటు ఉండదు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రజాక్షేత్రంలో వచ్చినారు కాబట్టి వాళ్ళు చెప్పుకోకపోయినా మేం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు శక్తిపీఠంలో మనం అక్కడ వరసిద్ధి వినాయక స్వామి మూల విరాటును మనం దర్శించుకుంటున్నాం కదా. ఆ వరసిద్ధి వినాయక స్వామి మూల విరాటును కూడా అక్కడ స్థాపన చేసి ఈరోజు నిత్యము అక్కడ పూజలు అందుకోవడానికి కారకులైనటువంటి వాళ్ళు పెద్దలు శ్రీ గుడిపల్లి రాఘవేంద్రారెడ్డి గారు. అట్లాగే శక్తిపీఠం అధిష్టాన దేవతగా
ఈరోజు లక్షల మందికి కొంగు బంగారంగా అమ్మవారు అనుగ్రహం చేస్తుంది. మన ప్రాంతంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా ఈరోజు అమ్మవారికి భక్తులు ఏర్పడ్డారు. మరి అలాంటి దివ్య మంగళ మూల విరాట్ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని మనం అక్కడ స్థాపించుకొని నిత్యం పూజలు అందుకుంటున్నాం. ఆ నిత్యం పూజలు అందుకునేడానికి తర్వాత నిత్యం మనం దర్శించుకునే అవకాశాన్ని కూడా మనకు కల్పించినటువంటి వాళ్ళు పెద్దలు శ్రీ గుడిపల్లి రాఘవేంద్ర రెడ్డి గారు. అక్కడ మన శక్తిపీఠంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి మూల విరాటను కూడా స్థాపింపజేసినటువంటిది వారే. దానికి డబ్బులు ఎక్కువైపోతే నాకు ఇబ్బంది అనిపించింది. నీవు మొత్తం సరే, నీవు సగం ఇవ్వు, ఇంకా సగం నేను ఎవరినైనా అడుగుతాను అంటే, లేదు ఎంత భారమైనా పర్వాలేదు, అమ్మవారి విగ్రహానికి అయ్యే మొత్తం డబ్బులు నేనే ఇస్తాను అని చెప్పి ఆయన అక్కడ అమ్మవారిని స్థాపించి ఎంతో మంది భక్తులు దర్శనం పొందేటటువంటి ఒక భాగ్యాన్ని వారు కల్పించడం జరిగింది. తర్వాత అమ్మవారి ముందు కూర్చోవడానికి, నిలబడడానికి, పూజ చేయడానికి అవకాశం లేకపోయింది. అటువంటి సందర్భంలో మన ఒక కొత్త మందిరం నిర్మాణం చేసుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆ మాట ఆయన చెవిలో పడడము, స్వామి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, వచ్చిన భక్తులు నిలవడానికి, కూర్చోవడానికి, హోమం చేయడానికి, పూజ చేసుకోవడానికి స్థలం లేదని మీరు ఇబ్బంది పడుతున్నారు. నేను ఇక్కడ అంటే అమ్మవారి విగ్రహం స్థాపన చేయకంటే ముందు గణపతిని కూర్చోబెట్టిన తర్వాత పూజ చేయడానికి ఇబ్బంది అయితే దానికి ఒక మందిరాన్ని ఎన్ని లక్షలయ్యిందో తెలియదు, మొత్తం లక్షలు వెచ్చించి ఆ మందిర నిర్మాణం కూడా వారే సొంతంగా శక్తిపీఠంలో వారు చేయించారు. మా దౌర్భాగ్యం కొద్దీ రోడ్ వైండింగ్లో ఆ మందిరము వెళ్ళడం జరిగింది. మళ్ళా మొదట ఏ సమస్య ఉందో మళ్ళీ అదే సమస్య మాకు దాపురించింది. వారు ఎంతో దాతృత్వంతో లక్షలు వెచ్చించి వారు కొత్తగా ఆ మందిరాన్ని నిర్మాణం చేసి ఇచ్చారు ఆ సమయం లోపల. అంతేకాకుండా గణపతికి ఆభరణాలు ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి వారు గొప్ప మనసుతో మహాగణపతి వారు వారి ధర్మపత్ని శ్రీ మంజులారెడ్డి గారు, ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, వారికి స్వప్నంలో రావడం, వారు 2 కిలోల వెండిని స్వామివారికి ఆభరణాలు చేయించండి అని చెప్పి గుప్తంగా ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పి 2 కిలోల వెండిని కూడా వారు అక్కడ గణపతికి సమర్పణ చేసి వెళ్ళడం జరిగింది. ఇంకా చాలా చేశారు. ఇంకా అన్నీ చెప్తే మరి ఆయన ఇబ్బంది పడతాడేమో తెలియదు. ప్రజాక్షేత్రంలో వచ్చారు, వారు చేసే సేవ నలుగురికి తెలవాలనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఎక్కడా చెప్పొద్దన్నాడు, మేము ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి వారి సేవలను మేము అందరూ కూడా కీర్తించేటటువంటి అవకాశం ఇప్పుడు లభించింది. వారు కూడా విచ్చేసినందులకు చాలా సంతోషము. కాబట్టి వారు కుటుంబ సభ్యులే అని ఎందుకు చెప్పానంటే, కలిసి ఆడుకున్నాం, కలిసి పెరిగాం, కలిసి ఉన్నాం. ఆ రకమైనటువంటి ఒక ఆత్మీయ అనుబంధం మాది. ఎన్నో సంవత్సరాలు మా ఇంట్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి కలిసి పెరిగాం, కలిసి ఆడుకున్నాం. కాబట్టి అటువంటి ఆత్మీయుడు వెన్నంటి ఉండి శక్తిపీఠంలో అహర్నిశలు కూడా వారు సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కూడా శక్తిపీఠం తరఫున, శక్తిపీఠం కమిటీ సభ్యుల తరఫున, భక్తులందరి తరఫున, నారాయణపేట వాసులందరి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు, అమ్మవారి ఆశీస్సులు తెలియచేస్తూ ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం చేస్తూనే ఉన్నారు. కొందరేమో అడగకుండానే తెలుసుకొని సహాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరేమో ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఎక్కడ చందా బుక్ పట్టుకొని చందా రాయని ఏ కమిటీ సభ్యుడు పోయి ఎవరిని అడిగింది లేదు. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఒక మార్గము, ఎంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించేటటువంటి ఆత్మ బంధువులు, భగవద్భక్తులు కోకొల్లలు ఉన్నారు. వాళ్ళు సహకరిస్తూనే ఉన్నారు. ఎంత సహకరించినా ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి, వ్యవస్థలో ఉండేటటువంటివి కదా. నారాయణపేట మట్టిలో ఒక గుణం ఉన్నది. సమయం ఎక్కువైంది అని చెప్పి వారు ఇటువైపు చూస్తున్నారు. 2 నిమిషాలు పూర్తి చేస్తాను. అయితే మన సత్యనారాయణ కమాన్ ఉంది కదా, అది నారాయణపేట పొలిమేర స్టార్ట్ అనుకుందాం. అంటే మీకు అర్థం కానీకే చెప్తున్నా. కమాన్ ఉన్నది నారాయణపేట పొలిమేర స్టార్ట్. ఆ కాలంలో ఈ ప్రాంతానికి రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు సమేతంగా ఇక్కడికి వచ్చారట. వచ్చి అన్ని వైపులా తిరుగుతూ ఈ కమాన్ దాటినరు.
కమాన్ దాటిండ్రంటే ఏ పొలిమేరలో అడుగు పెట్టినట్లా? నారాయణపేట గడ్డ పైన అడుగు పెట్టినట్ల. కాబట్టి ఆ పొలిమేరలు అడుగు పెట్టిన వెంబడే అంతదాకా రాముని యొక్క ధనస్సులు బాణాలు మోసుకున్నటువంటి లక్ష్మణుడు కమాన్ దాటంగానే ఉన్నట్టుండి రాముని బాణాలు ధనస్సు అన్ని ఇసిరిండంట. ఇసిరి ఏమని చెప్పిండు? నీవేమో హాయిగా తూక్కుంటూ నడవాలే, నీ బాణాలు నీ ధనస్సు నేను మోసుకున్నానా, పనిపాట ఏం లేదా, నీ ధనస్సు నీ బాణాలు నువ్వు మోసుకో అన్నాడంట లక్ష్మణుడు. అప్పుడు సీతాదేవికి ఆశ్చర్యమైంది, రాముని వైపు చూసింది. ఆయన సర్వాంతర్యామి తెలిసినవాడు కాబట్టి ఓ చిన్న నవ్వు నవ్వి ఇడిచిపెట్టిండు. పోయి బాణాలు ఏరుకున్నాడు, తన ధనస్సు పట్టుకున్నాడు, తన బాణాలు తాను వేసుకున్నాడు, తన ధనస్సు తాను పట్టుకున్నాడు, ముందలకు పోయిండు. ముందలకు పోయిన తర్వాత ఇప్పుడు ఈ మన యొక్క సురభి గోశాల రోడ్ ఉంది కదా, ఇది నారాయణపేట పొలిమేర ఎండ్ అనుకోండి, అనుకుందాం, అర్థం కాని ఇంకే. ఈ పొలిమేర ఎండ్ అయ్యింది. ఇది ఇంత కాలు దాటి అవతలికి కాలు పెట్టిండు రాముడు. కాలు పెట్టిన వెంబడే ఉన్నంటుండి లక్ష్మణుడు రామునికి సాష్టాంగ నమస్కారం వేసిండంట. అయ్యో స్వామి, ఎంత ద్రోహం జరిగింది, ఎంత అపచారం జరిగింది. నేను ప్రాణాలతో ఉండంగా నీ ధనస్సు నీ బాణం నీవు మోసుకోవడమా, ఇది ఎంత అపచారము. నేనుండంగా నీవెందుకు మోసుకుంటావు, నీ ధనస్సు నీ బాణాలు నేను మోసుకుంటా అన్నాడంట. మళ్ళా సీతాదేవికి ఆశ్చర్యమైంది. ఆడ అడుగు పెడితేనేమో ఇసిరేసే, నేనెందుకు పట్టుకున్నాలే, నాకేం అవసరమా, నీ ధనస్సులు నీవు మోసుకోనే. ఇప్పుడు ఈడ అడుగు పెట్టేసరికి అయ్యో స్వామి అపచారమైంది అంటున్నాడు. ఆడ అట్లా వ్యవహారం చేసే, ఈడ ఇట్లా వ్యవహారం చేసే, ఏంది అనేది నెత్తి పట్టుకున్నదంట సీతమ్మకు. అప్పుడు రాముని వైపు చూస్తే రాముడు నవ్వుతూ చెప్పిండంట, ఏం లేదు, ఆడ నారాయణపేట బార్డర్ స్టార్ట్ అయ్యిండే కాబట్టి అట్లా వ్యవహారం చేసిండు. ఇక్కడ నారాయణపేట బార్డర్ ఎండ్ అయింది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, మళ్ళా సేవ చేయడం స్టార్ట్ చేసిండని. అంటే ఈ మట్టిలో ఆ రకమైనటువంటి తత్వం ఉంది అని ఎవరో పెద్దలు చెప్పంగా నేను విన్నటువంటిది. అంటే కొందరు అట్లా కూడా ఉంటారు, సేవ చేసేటటువంటి వాళ్ళను ఏం చేస్తారు, సేవ వాళ్ళు చేయరు, చేయవాళ్ళను చేయనీయరు. ఆ రకమైనటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా ఒకరు ఉంటారు. తర్వాత ఈ గడ్డమైన ఇంకొక స్పెషాలిటీ ఉన్నది. ఏం స్పెషాలిటీ ఉంది అంటే, ఎవడైనా బాగా కష్టపడి పైకి వస్తున్నాడు అనుకోండి, ఓ 2 వ్యాపారాలు పెరిగినాయి, ఓ 2 బండ్లు కొనుక్కున్నాడు, ఓ 2 దుకాణాలు పెట్టుకున్నాడు, ఓ 2 ప్లాట్లు కొన్నాడు, 2 పొలాలు కొన్నాడు, ఓ 2 రూపాయలు బ్యాంకులో దాచుకున్నాడు. ఇది ఎవరికైనా తెలిసింది అనుకోండి, వానికి బంగారం దొరికిందంటారు. ఏమంటారు? వానికి బంగారం దొరికిందంటారు. వీని అదృష్టమో దురదృష్టమో ఆర్థికంగా కొంచెం వీక్ అయింది అనుకోండి, వీని పని అయిపోయి అంటారు. అంటే ఐసీయూల కొన ఊపిరితోనో ఉన్నోన్ని కూడా పోయి ఆ వెంటిలేటర్ పీక్తే వాడు ఉంటాడా? ఆ వెంటిలేటర్ ఉంటే రేపో ఎల్లుండో ఆవులెల్లుండో వారానికో 10 రోజులకో బతికి బయటికని వస్తాడు వాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, కొన వెంటిలేటర్ మీద ఉన్నని కూడా వెంటిలేటర్ పీక్తారు. వీని పని అయిపోయింది అని చెప్పి పాపం వాడు మళ్ళీ జీవితంలో నిలదొక్కునే స్థితి ఉన్నా కూడా ఈ మహాత్ముల పలుకుల వల్ల పాపం వాడు నిలబడేవాడు కూడా కింద పడిపోతాడు. ఈ 2 తత్వాలు, పైకి వస్తే గంటు దొరికింది, కొంచెం వీక్ అయితే వీని పని అయిపోయింది. ఈ 2 మాటలు కూడా అప్పుడప్పుడు మనకు సమాజంలో వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మన లక్ష్యము ఒకటే ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా, ధర్మ సంకల్పం ఉండాలా, నిర్మలమైనటువంటి మనస్సు ఉండాలా, నిర్మలమైనటువంటి భక్తి ఉండాలా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనము పుట్టినటువంటి ధర్మము హిందూ ధర్మము, ఒక హిందువుగా తల్లిదండ్రులను సేవించుకోవడము, దేవుణ్ణి కొలుచుకోవడము, గోవును రక్షించుకోవడము, ధర్మకార్యాల్లో భాగస్వాములవ్వడము, తోచినంతట ధర్మకార్యంలో సహాయంగా ఉండడము, చేతనైతే నేను వెళ్ళడము, నాతో పాటు 2 తీసుకెళ్లడము, ఇది ఈ సమాజానికి నేను చేయగలిగినటువంటి సేవ అనేటటువంటి గొప్ప భావనతో మనందరము కూడా మెలిగిన రోజే మన ధర్మము నిలబడుతుంది, లేకపోతే మన ధర్మము నిలబడదు. ఒక్కసారి ఆలోచించండి, తండ్రి వ్యాపారాన్ని కొనసాగించే కొడుకు దొరుకుతాడు, తండ్రి రాజకీయంలో ఉంటే ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే కొడుకు దొరుకుతాడు. ఇలాంటిది లేకుండా అష్ట కష్టాలు పడి ధర్మమే వారసత్వంగా ముందుకు పోయేటటువంటి వాళ్ళు ఎంతమంది దొరుకుతారు మనకు? ఇది మనం ఆలోచన చేసుకోవాలా. అలాంటి వ్యక్తులను గనక
ధర్మము కొరకు పరితపించే వ్యక్తులను గనక, ధర్మము కొరకు పరితపించే సంస్థలు గనక మనము కోల్పోయినట్టయితే మళ్ళీ సుదూర తరాల వరకు కూడా ధర్మ కార్యము చేసే సాహసం ఎవరు చెయ్యరు, ధర్మ కార్యాలు చేయడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి ధర్మ కార్యాలను నిలుపుకోవడం బాధ్యత మనదే, ధర్మాత్మలను నిలుపుకునే బాధ్యత మనదే, ధార్మిక సంస్థలను నిలుపుకునే బాధ్యత మనదే, దేవుళ్లను రక్షించుకునే బాధ్యత మనదే, గోవును కాపాడుకునేటటువంటి బాధ్యత మనదే, ధర్మానికి ఊపిరి పోసేటటువంటి బాధ్యత మనదే అనేటటువంటి ఒక సద్భావనతో మనమందరం కూడా ముందుకు వెళ్ళి మన జీవితాలను చరితార్థం చేసుకోవాలి అని చెప్పి మన పెద్దలు ఏ ఉద్దేశంతో మనకు ఒక అవకాశాన్ని కల్పించారో, ఈ మానవ జన్మను మనం ధరించామో ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అని చెప్పి ఆ దిశగా అడుగులు వేయించడానికే శక్తిపీఠం అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీరందరూ కూడా ఈ ధర్మపథంలో ముందుకు నడవాలి అని మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తూ, మార్చి 19వ తేదీ ఉగాది ఉత్సవం శక్తిపీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అందరినీ ఇప్పుడే సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అట్లాగే మార్చి 26వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా శక్తిపీఠం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా, మీకు అందరికీ తెలుసు, కిలోమీటర్ల మేర కనుచూపు మేర వేలాది భక్తులు కొలువు తీరుతారు. మన యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అంత పెద్ద సంఖ్యతో, అంత గొప్ప భక్తులతో కళ్యాణం జరిగే ఏకైక స్థలము శక్తిపీఠం సీతారామ కళ్యాణము. అది మార్చి 26వ తేదీన వస్తుంది. మార్చి 27వ తేదీ భాగవతులకు అంటే విష్ణు భక్తులకు ముహూర్తం ఉన్నది. శివ భక్తులకు మార్చి 26వ తేదీ ఉన్నది. శక్తిపీఠం 26వ తేదీనే శ్రీరామనవమిని ఆచరిస్తూ ఉన్నది. కాబట్టి మార్చి 26 సాయంత్రం ప్రదోష వేళ సమయంలో సీతారామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. మీ చుట్టాలు ఎక్కడెక్కడున్నారో అందరికీ చెప్పండి, కళ్యాణానికి పిలిపించండి. అక్కడ కళ్యాణంలో అందరూ కూడా భాగస్వాములు కాండి, కళ్యాణాన్ని వీక్షించండి. మీ అందరి ఇళ్లలో ఆ రాముల వారి కృపచేత సుఖ సౌఖ్య సౌభాగ్యాలు వెళ్ళి విరియని అని చెప్పి మీ అందరితో ప్రార్థిస్తూ అన్ని కార్యక్రమాలకు మరొకమారు శక్తిపీఠం తరఫున సగౌరవంగా సాదరంగా మీ అందరినీ స్వాగతం పలుకుతూ, హరి ఓం తస్సత్. కాయేన వాచ మనసేంద్రియేవ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావ కరోమి యద్దే సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. అందరు గట్టిగా చెప్పాలా? గో మాతాకి జై, గంగా మాతాకి జై, तुलसी माता की जय, भू माता की जय, अपने अपने माता पिता की जय, बोलो सब साधु संतन की जय, सनातन धर्म की जय, हिंदू धर्म की జై. श्रीमात्रे नमः శ్రీమాత్రే. श्रीमात्रे नमः श्रीमात्रे नमः. हर नमः पार्वती पतये हर हर महादेव. श्री ధన్యవాదాలు స్వామి. మీ యొక్క అనుగ్రహ భాషణంలో గోవు యొక్క మొట్టమొదటి గోవు యొక్క పేరు సురభి అని, అట్టి పేరుతో సురభి గోశాలను పేరు పెట్టడం జరిగిందని, మరి మీ యొక్క సంకల్పం గోశాల ఏర్పాటు చేయాలని నారాయణపేటలో, మరి ఇలాంటి గోశాలను ఏర్పాటు చేయడంలో మీకు